అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు విలేజ్ అందాలు మారుతి. ఈరోజు నేను మీకు గుంటూరు స్పెషల్ కారం, సాంబార్ కారం అని అంటాం మేమైతే. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దీంట్లోకి మసాలాలు ఏమేమి వేస్తాం, అదంతా కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే స్కిప్ చేసేయండి. తెలియని వాళ్ళైతే వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ అయితే మనం దీన్ని ఎండుమిర్చి ఉంటాయి కదండి, అవి బాగా ఎండబెట్టుకున్న తర్వాత గ్రేడింగ్ చేసుకోవాలి. ఏమైతే తాలుగాయలు ఉంటాయో అవన్నీ సపరేట్ చేసేసేయాలి, అవి వేసుకోవద్దు. తాలుగాయలు ఉంటే కారం నిల్వ ఉండదన్నమాట. ఆ తాలుగాయలను సపరేట్గా తీసేసి మంచిగున్న కాయలకి తొడాలు తీసి బాగా ఎండబెట్టేసుకోవాలి. ఎండబెట్టుకున్న తర్వాత అవి కంప్లీట్గా ఎండిపోవాలండి, గలగలలాడుతూ ఉండాలి. అలా వెండిన వాటిని మళ్ళీ మనం వేయించుకోవాలి. ఏం వేయక్కర్లేదు. లైక్ మీకు మూకిడి అలాంటివి ఉన్నా కూడా, కుండలు ఉంటాయి కదా మూకిళ్ళు, వేయించేయి. అలా ఉన్నా లేదంటే ఒక పెద్ద తెపాల లాంటిది ఉంటుంది, దాంట్లోనైనా ఇలా మేము వేపుకున్నాం కదా దాన్ని చూపిస్తా, దాంట్లోనైనా కూడా వేపుకోవచ్చు. అలా వేపుకొని లైట్గా వేయించుకోవాలి, మనకు కూర వచ్చేస్తుంది. కొన్ని కొన్ని వేయించుకుంటూ కొంచెం సెగ పెట్టుకొని, మేమైతే ఇలా కట్టెల పొయ్యి మీదే చేస్తాం ఎవ్రీ టైం కూడా. ఇలా వేపుకొని ఒక దగ్గర పెట్టుకోవాలి. మళ్ళీ వీటిని ఎండలో పెట్టుకోవాలి. వేయించిన తర్వాత ఎండలో పెట్టుకోవాలి. ఎండలో పెట్టుకున్న మళ్ళీ మిగతా మసాలాలు కూడా వేయించుకోవాలి. ఇలా ఫస్ట్ అయితే మిర్చిని కొంచెం కొంచెంగా తీసుకొని కొంచెం మంట పెట్టుకుంటూ వాటిని ఎగరేసుకుంటూ ఇలా వేయించి పక్కనైతే గుట్టలాగా పోస్తున్నాం. ఇలా ఎండలోనే పెట్టాలండి వీటిని. బాగా కూర వచ్చేస్తుంది, అందుకని కొంచెం సెగ ఎక్కువ పెట్టుకోకుండా వేపుకుంటే సరిపోతుంది. కంప్లీట్గా ఎండిపోవాలి, తాలుగాయలని అసలు లేకుండా చూసుకోండి, ఇదైతే మ్యాండేటరీ. ఇలా మొత్తం మిర్చిని అయితే వేపేసాము. మనం ఎన్ని కేజీలు తీసుకుంటామో అన్నీ దానిలోకి మసాలాలు వేస్తామని చెప్పా కదా. ధనియాలు, మనం మిర్చి ఎన్ని తీసుకుంటున్నాం దానిలోకి కొలతలుగా ధనియాలను కూడా ఫస్ట్ వేయించుకోవాలి. మరి వీటిని కూడా ఎక్కువ సెగబెట్టి మాడిపోయేలాగా వేయించొద్దు, కొంచెం కొంచెంగా. ఇలా ఫస్ట్ అయితే మెంతుల్ని వేపేస్తుందమ్మ. ఆలోపు ఇంకా ధనియాలు అలా కూడా పక్కకు పెట్టేసాం. మెంతులు ఏగిపోయినాయి, తీసి పక్కకు పెట్టేసాం. ఇవి కూడా ఎండలో పెట్టేయాలి కొద్దిసేపు. తర్వాత ధనియాలు కూడా పోసేసాను. వీటిని కూడా కొంచెం దూరగా వేయించేసేసి తీసి పక్కకు పెట్టేసుకున్నాం. దీనిలోకి జీలకర్ర కూడా వేస్తాం. ఇది మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, స్టోర్ ఉంటుంది బాగా, ఏం కాదు, 2 years అయినా ఏం కాదు, కారం అలానే ఉంటుంది. టేస్ట్ అయితే అస్సలకి మారదండి. బయట పెట్టుకున్న మీరు నార్మల్గా పెట్టుకున్నా కూడా టేస్ట్ అయితే ఏం మారదు. బయట ఉంటే కలర్ కొంచెం షేడ్ అవుతుంది. సో జీలకర్ర కూడా వేసేసి వేయించుకోవాలి. ఇవన్నీ ధనియాలు వేగినాయి కదా, ఇవి కూడా పక్కన పెట్టేసుకున్నాము. ఇంకా దాంతోపాటు జీలకర్ర కూడా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా ఎండలోనే ఇలానే పెట్టుకోవాలి. మీరు ఈ కారం కూరలో వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఓన్లీ చిల్లీ పౌడర్ని కూడా యూస్ చేస్తాం, అది నాన్ వెజ్ చేసేటప్పుడు యూస్ చేస్తాం అనమాట. మేమైతే నార్మల్ వెజ్ కర్రీస్లోకి అయితే ఈ కారాన్ని యూస్ చేస్తాం. ఎవ్రీ ఇయర్ సమ్మర్లో ఉండే ప్రాసెస్సే అనమాట ఇది. ఇంకా మెంతులు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ కూడా వేయించేసి పక్క పెట్టేసుకున్నాం. దీనిలోకి చిన్నులపాయలు కూడా వేస్తాము. చిన్నులపాయలు ఏంటంటే ఆ గర్భాలన్నీ తీసి విడివిడిగా పెట్టేసుకోవాలి. ఎన్ని కేజీలు పడతాయి చూసుకొని అవన్నీ కూడా విడివిడిగా పెట్టేసుకోవాలి. కళ్ళుప్పు, ఏమైతే కళ్ళుప్పు కూడా వేయించాలండి, అలానే వేయించకుండా పోయొద్దు. ఇంకా కేజీస్ ఎన్ని పడతాయి మనం చూసుకొని కళ్ళుప్పుని అయితే నేను కట్ చేసి ఇందులో వేసేసి వేపుతున్నాను. దీన్ని కూడా మనం వేపిన తర్వాత కొంచెం సేపు ఎండలోనే వీటిని ఉంచేసేసుకోవాలి. ఎక్కువ సేగ పెట్టొద్దు, ఉప్పు కూడా కదిలించుకుంటూ ఉండాలి. ఇలా అన్నీ వేపిన తర్వాత ఉప్పును కూడా ఎండలో పెట్టేసి ఆరబెట్టేసేయాలి. మీ సైడ్ ఇలా ప్రాసెస్ ఉంటుందో లేదో కూడా డెఫినెట్గా కామెంట్ చేయండి. మా గుంటూరు సైడ్ అయితే ఇలానే ఉంటుంది. కారం అయితే మ్యాక్స్ అందరు ఇలానే పట్టించుకుంటాం మేమైతే. ఉప్పును కూడా ఇలా మంచం మీద క్లాత్ వేసేసి ఇలా ఎండబెట్టేసుకుంటున్నాము. శుభ్రంగా ఆరిపోయిన తర్వాత మనం మిల్లుకి తీసుకెళ్తే సరిపోతుంది అన్నమాట. ఇదంతా కూడా ఎండిపోవాలి. కొంచెం ప్రాసెస్ ఎక్కువే ఉంటుంది అనిపిస్తుంది, కానీ మనకి కారం అయితే స్టోర్ అయితే బాగానే ఉంటుంది. మసాలాలన్నీ కూడా ఇక్కడ అన్నీ పక్కకు పెట్టేసాం. మిర్చి కూడా ఇవన్నీ కూడా ఎండలో కొద్దిసేపు అలా ఉంటే సరిపోతుంది వేయించిన తర్వాత. దీనిలోకి ఆముదం కూడా వేస్తామండి. మరీ అంత ఎక్కువ కాదు, కొంచెం వేస్తాం. ఆముదం కంపల్సరీగా వేస్తారు, కొంచెమే వేస్తామన్నమాట. దీన్ని కూడా తీసుకెళ్ళి కొంచెం వేస్తాం. ఇవన్నీ మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకొని మిల్లుకి తీసుకొని వెళ్తే కారం అయితే రెడీ అయిపోతుంది. సో ఇదండి సాంబార్ కారం గురించి గుంటూరు స్టైల్లో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.